మీడియాలో నన్ను క్రిటిసైజ్ చేయొచ్చు, దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్యల మాధురి ఇద్దరు కలిసి నన్ను విలన్ గా చిత్రీకరించవచ్చు. మీరు కూడా చాలా మంది నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ న్యాయస్థానం అంటూ ఒకటి ఉంటుంది, నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అని చెప్పి దువ్వాడ వాణి పదే పదే చెప్పారు. కట్ చేస్తే టెక్కలి కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇక ఆమె ఇంట్లోకి ఆమె వెళ్ళిపోవచ్చు అనుకున్నటువంటి టైంలో వచ్చినటువంటి ఈ ట్విస్ట్ మైండ్ బ్లాక్ అయింది. మాధురి గారు, ఏంటి ఇప్పటి వరకు లేనటువంటి ఆ రిజిస్ట్రేషన్ ని ఇది ఈ టైంలోనే ఆ ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ గారి మీకు రాసి ఇవ్వడం ఏంటి? ఆయన మనస్ఫూర్తిగా రాసిచ్చారా, లేకపోతే మీరు బ్లాక్ మెయిల్ చేసి ఇది ఈ విధంగా చేశారా? ఏమిటి, న్యాయస్థానానికి ఎప్పుడు కూడా నేను చాలా గౌరవిస్తాను. న్యాయ వ్యవస్థ చాలా గొప్పది. ఆమెకి ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్ గారు 6 కోట్లు పెట్టి మంచి ఇంద్రభవనం లాంటి ఇల్లు ఆమెకి ఇచ్చి, ఆ ఇంటి నుంచి ఆమె శ్రీని గారిని గెంటేసింది. ఈ ఇంట్లో నువ్వు ఉండటానికి వీల్లేదని చెప్తే అతని స్వార్జితమైన అతని కష్టార్జితమైనా సరే ఆమె పిల్లలకి ఆ ఇల్లు ఉండాలని చెప్పి అక్కడి నుంచి అతను వచ్చేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ ఇల్లు మెల్లిగా నా సహాయంతో, పార్థిసింహాచారి గారి సహాయంతో, అందరి సహాయంతో మెల్లిగా ఈ ఇల్లుని నిర్మించుకోవడం జరిగింది. ఈ ఇల్లుని కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆమె ఈ ఇల్లు ఇంకిక్కడ శ్రీనివాస్ గారిని ఇక్కడి నుంచి గెంటేస్తే అతని లైఫ్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను, అతని టికెట్ కూడా లాక్కున్నాను, ఇతని రాజకీయ భవిష్యత్ అయిపోయింది అని అనుకుంది ఆవిడ. కానీ అవన్నిటికీ విరుద్ధంగా మళ్ళీ టికెట్ ని తెచ్చుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ కార్యాలయాన్ని నిర్మించుకొని మళ్ళా తనకంటూ ఒక గృహాన్ని ఇక్కడ నిర్మించుకొని ఉండడం మళ్ళీ జీర్ణించుకోలేకపోయినా ఆమె. ఇంత నేను చేస్తున్నా సరే ఇతను ఇంకా తగ్గట్లేదు, ఇంకా రాజకీయంగా ఎదుగుతూనే ఉన్నారు, ఇంకా ఇతను నాశనం చేయాలని ఆలోచనతో, కుట్రతో ఆమె ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు కూడా కబ్జా చేయాలని చూసింది. కోర్టును కూడా ఆశ్రయించింది. కోర్టు ఆమెకి ఏంటి ఇచ్చింది? ఆమెకి కోర్టు ఆ శ్రీని గారితో నేను శ్రీని గారి దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని ఆమె కోరుకున్నప్పుడు కోర్టు ఓకే, శ్రీని గారు ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఉండండి అని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది. కానీ ఈ ఇల్లు ఆ కోర్టు ఆర్డర్ కంటే ముందే కూడా శ్రీనివాస్ గారు ఈ ఇల్లు కూడా నేను అడగడం జరిగింది శ్రీనివాస్ గారికి. యాక్చువల్ గా శ్రీనివాస్ గారు మీరు అసలు శ్రీనివాస్ గారు చాలా ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉండే అతనికి. ఆమె ఇంటి నుంచి గెంటేస్తే ఆ ఇంటి వైపు ఛాయలకు కూడా అతను వెళ్ళలేదు. చాలా సెల్ఫ్ రెస్పెక్టబుల్ పర్సన్ తను. ఎప్పుడు కూడా ఎవరితో రూపాయి తీసుకున్న ఆలోచన ఉన్న మనిషి కూడా శ్రీనివాస్ గారు కాదు. మేము బలవంతం పెట్టి మేమందరం కూడా, శ్రీనివాస్ గారు ఆ రోజు కూడా మాకెవరికి నా డబ్బులు ఏమి వద్దమ్మా, మీ డబ్బులు మాకు ఏమి వద్దంటే మేమందరం బలవంతం పెట్టి, అలా కాదు శ్రీని గారు, మనం ఇక్కడ ఆఫీస్ మళ్ళీ నిర్మించుకోవాలి, చిన్న దగ్గర మీరు ఉండలేరు, మీరందరూ మా మాట వినండి అని అందరూ కార్యకర్తలు మేము అందరూ బతిమాలితే, ఆ టైంలో మా దగ్గర డైరెక్ట్ కూడా అమౌంట్ తీసుకోలేదు. కన్స్ట్రక్షన్ టైంలో వాళ్ళకి ఇవ్వడం, కన్స్ట్రక్షన్ లో హెల్ప్ చేయడం అలా చేసి ఇల్లు నిలబెట్టిన తర్వాత ఆమె ఇక్కడ కూడా మళ్ళా వచ్చి ఈ ఇల్లును కూడా ఆక్యుపై చేసుకుని మళ్ళీ శ్రీనివాస్ గారిని ఇక్కడి నుంచి గెంటేసి మళ్ళా ఇంటికి తాళం వేసి మళ్ళీ కంప్లీట్ గా భూస్థాపితం చేయాలనుకున్నప్పుడు అప్పుడు నేను అడగడం జరిగింది, శ్రీనివాస్ గారు మీరు వద్దన్నా కూడా మేము ఇచ్చాము, కానీ ఇది మీకోసం ఇచ్చాం, మేము పార్టీ మీద గౌరవంతో, మీ మీద గౌరవంతో, ఇక్కడ మళ్ళీ పార్టీ కార్యక్రమాలు జరగాలనే ఆలోచనతో మేము ఈ ఇంటికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఇంటిని కూడా వచ్చి ఆమె ఆక్యుపై చేసేస్తే మేము ఇచ్చిన దానికి వృధా, మేము చేసిందంతా వృధా అంటే అప్పుడు శ్రీని గారు, అమ్మ ఆడపిల్లగా నీకు అన్యాయం జరగకూడదు, నీకు కష్టార్జితం నాకు ఇచ్చావు, ఇందులో పెట్టావు, నేను వద్దన్నా సరే నాకు ఎవరి కష్టార్జితం నాకు నచ్చదని చెప్పి ఆ ఆలోచనతో అతను నాకు 6వ తేదీ తెల్లవారి 11:40 రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది.